శ్రీమాత్రే నమః. మనం స్వప్న శాస్త్రంలో నిన్నటి భాగంలో మనసుని మెదడుని కంట్రోల్ చేసుకుని సమస్య పరిష్కరించుకోవచ్చని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మనకున్న సమస్యకి పరిష్కారం మన మెదడు కళల రూపంలో మనకు తెలియజేస్తుంది. మనకు భగవంతుడు ఇచ్చేటువంటి ఈ మనస్సు మెదడు అనేటువంటివి చాలా అపూర్వమైనటువంటివి. వాటికి చాలా శక్తి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి మహామేధావి తనకున్నటువంటి మెదడుని కేవలం 0.5% మాత్రమే ఉపయోగిస్తారు. అంటే సాధారణ వ్యక్తి ఎంత తక్కువ ఉపయోగిస్తారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనకు ఉండే సమస్యలు మనం సృష్టించుకున్నవి కొన్ని ఉంటాయి, మన ప్రమేయం లేకుండా కొన్ని వచ్చే ఉంటాయి. ప్రతిదీ కూడా మన మనస్సు మెదడు కూడా గమనిస్తుంది. ఈ రెండింటినీ ఏకాగ్రతతో ఒకటి చేసినట్టయితే ఆ మెదడు రాత్రి సమయంలో ఆ సమస్య గురించి ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి మనకి జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విశ్లేషించి మనకి స్వప్న రూపంలో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మన మిత్రులకి అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగింది తెలియజేయడం జరుగుతుంది. నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసే రోజుల్లో ఫస్ట్ ఇయర్ అప్లైడ్ సైన్స్ అని చాలా కష్టమైన సబ్జెక్ట్. అది చాలా వరకు 10th వరకు తెలుగు మీడియం. ఫస్ట్ టైము డిప్లొమాలోకి వెళ్ళేటప్పటికి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాం. అందులోనే అప్లైడ్ సైన్స్ అనేటప్పటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్స్ అంతా కూడా అందులోనే ఉండడం జరుగుతుంది. మీడియం మారుతుంది. జనరల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అప్లైడ్ సైన్సు అలాగే వేరే సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండిపోవడం అనేటువంటిది పరిపాటిగా జరుగుతుంది. అయితే అప్లైడ్ సైన్స్కి చాలా కష్టపడి నేను చదివి రాయడం జరిగింది. అయితే పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి చాలా సమయం ఉంది, కానీ నాలో ఈ టెన్షన్ ఉంది. ఆ సమయంలో నేను ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ పుస్తకాన్ని చదివి తెలుసుకుని ఈ ఏకాగ్రతను సాధించి పడుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి కళ్ళన్నీ కూడా నేను విశ్లేషించుకుంటా ఒక పేపర్ మీద రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ విశ్లేషణలో నేను రాసినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవి కరెక్టు ఏవి తప్పు, నాకెంత మార్కులు వచ్చినాయి అని కరెక్ట్గా నేను గెస్ చేయగలిగాను. 55 మార్కులు వచ్చినాయి. నాకు సేమ్ రిజల్ట్ వచ్చాక 55 మార్కులతోనే అప్లైడ్ సైన్స్ ఫస్ట్ ఇయర్ ఆల్ పాస్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ, మీకు సులువుగా అర్థమవుతుందని చెప్తున్నాను. ప్రతిదీ సమస్యకి కూడా మన మెదడు సమాధానం చెప్పగలుగుతుంది ఈ స్వప్న శాస్త్రంలో. అలాగే మనకు వచ్చే కళలకి ఫలితాలను కూడా నేను ముందు భాగాల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.